హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. వర్షం లేదు, భూకంపం అసలే లేదు. మరి భూమిని కదిలించింది ఏంటి? నేపాల్ని ఈ స్థాయిలో నాశనం చేసింది ఏంటి? ఆగస్టు 26న ఉదయం 8:37 అమెరికన్ జియోలాజికల్ సర్వే ఒక అలర్ట్ని పంపించింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు అనుకుంటా. చైనా నేపాల్ బార్డర్లో 4.4 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చింది అని చెప్పి జస్ట్ 7 మినిట్స్ నెక్స్ట్ 20 అడుగుల మట్టి మంచు కూడా ఒక పూర్తి లోయలో తుడిచిపెట్టేసింది. మరి యుఎస్జిఎస్ తన సొంత రిపోర్ట్ని ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? భూకంపం అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డిలీట్ చేయడానికి కారణాలు ఏంటి? గత కొన్ని గంటలుగా ఈ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ మీరు చూస్తూ ఉండుంటారు. రెండు మాటలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఏమని? భూకంపం మరియు వరద. బట్ నిజం చాలా భయంకరంగా ఉంది. ఆ రెండింటికి అతీతంగా ఉంది. మన హిమాలయాలు ఒక టికింగ్ టైం బాంబు మీద కూర్చున్నాయి అని చెప్పి ఈ విజువల్స్, ఈ ఇన్సిడెంట్ ఖచ్చితంగా మనకు ప్రూవ్ చేస్తుంది. ఈ కంప్లీట్ వీడియోలో మేజర్లీ నేను 3 టాపిక్స్ ఈరోజు మీకు వివరించబోతున్నాను. ఇప్పటి వరకు ఎవరు కూడా వివరించని కొత్త టాపిక్స్తో ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్. నెంబర్ 1, 5200 మీటర్ల ఎత్తు నుంచి 6 ఫుట్బాల్ గ్రౌండ్స్ సైజు ఉన్న ఒక గ్లేసియర్ పడిపోయి భూకంపం అని చెప్పి ఫేక్ చేసిందనే శాటిలైట్ ప్రూఫ్స్ గురించి మాట్లాడబోతున్నా. అండ్ నెంబర్ 2, ఆ విపత్తు సృష్టించిన సీక్రెట్ సరస్సు 7 నిమిషాలు జస్ట్ 7 మినిట్స్లో ఎలా పగిలిపోయింది, ఆ స్థాయిలో ఎలా విచ్ఛిన్నమైంది, గ్రామాలు తుడిచిపెట్టుకుపోవటానికి కనీసం ఆల్టర్నేటివ్ వే చూసుకోవడానికి సమయం కూడా ఎందుకు లేకుండా పోయింది. ఇక నెంబర్ 3, అన్నిటికంటే కూడా డేంజరస్ థింగ్, నిపుణులు దీన్ని నేపాల్ సమస్య కాదంటున్నారు, ఇది ఇండియా తర్వాత విపత్తు అని చెప్పి ఎందుకు అంటున్నారు? అండ్ సేమ్ స్పాట్లో ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ ఇంతకుముందు జరిగింది 2025లో. ఈ విధంగానే జరిగింది. సేమ్ లొకేషన్, సేమ్ స్పాట్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అయింది. అంతకు మించి డేంజరస్గా ఇప్పుడు మనకు కనిపిస్తోంది. సో లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. రసువా, నేపాల్. ఆగస్టు 26 ఉదయం 8:30 పీక్ యాత్రా సీజన్. మనకు తెలుసు, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వేల మంది యాత్రికులు అక్కడికి వెళ్ళారు. భోటే కోషి నది చాలా ప్రశాంతంగా ఉంది. తిమూర్, షాప్రూ బేసీలలో దుకాణాలు అప్పుడప్పుడే జస్ట్ తెరుచుకుంటూ ఉన్నాయి. టిబెట్ బార్డర్ దగ్గర వందలాది మంది కైలాష్ యాత్ర చేయడానికి వెళ్ళిన యాత్రికులు, 47 మంది అమెరికన్స్ గ్రూప్తో సహా 105 మందికి పైగా భారతీయులు ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ని జస్ట్ క్రాస్ చేస్తూ ఉన్నారు. ఉదయం 8:37 భూమి జస్ట్ అలా కదిలినట్టు అవుతుంది, షేక్ అనిపిస్తోంది. ప్రజలు అనుకుంటున్నారు భూకంపం వస్తుందేమో అని చెప్పి. ఆ ఇండికేషన్స్ వాళ్ళకి అలా అనిపించాయి. బట్ అమెరికాలోని సిస్మోమీటర్స్ దీన్ని 4.4 మ్యాగ్నిట్యూడ్ భూకంపంగానే రికార్డ్ చేస్తూ ఉన్నాయి. సో న్యూస్ ఛానల్స్ కూడా బ్రేకింగ్ న్యూస్లో ఇదే ఫ్లాష్ చేశాయి, భూకంపం వచ్చిందనే చెప్పాయి. బట్ 180 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కాఠ్మండూలో ఏదో మ్యాచ్ అవ్వట్లేదు. సంథింగ్ డిఫరెంట్గా అక్కడ అప్డేట్ వస్తుంది కాఠ్మండూలో ఉన్న ఆఫీసర్స్కి. చాలామంది అసలు ఇది భూకంపమా ఇంకేదైనా అని చెప్పి ఆలోచించే సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఆఫ్టర్ షాక్స్ అక్కడ ఏమీ కనిపించట్లేదు. మరి రసువా దగ్గర ఉన్న స్థానికులు భూమి కదలడం గురించి అసలు మాట్లాడట్లేదు. వాళ్ళు ఒక్క శబ్దం గురించి కేకలు వేస్తున్నారు. జెట్ ఇంజిన్ మరియు హిమపాతం కలిపినట్లుగా ఆ శబ్దం వాళ్ళకు వినిపిస్తుంది. జస్ట్ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఇక్కడ పూర్తి సిచ్యువేషన్ మారిపోతుంది. ఒక్క నిమిషం అక్కడ లైఫ్స్ అనేది తలకిందులైపోయాయి. శాటిలైట్ ఇమేజెస్ తర్వాత దీన్ని కన్ఫర్మ్ చేశాయి. ఇది టెక్టానిక్ ప్లేట్ కదలిక కాదు, 5200 మీటర్ల ఎత్తులో గ్లేసియర్లో ఒక భారీ ముక్క 2000 అడుగుల వెడల్పు విరిగిపోయింది అని చెప్పి. అంటే ఎంతో తెలుసా? బూర్జ్ ఖలీఫా ఎత్తు కంటే ఇది ఎక్కువ అన్నమాట. ఒక్కసారి ఊహించండి ఎంత ఎత్తులో జరిగింది ఇన్సిడెంట్. అది జారిపోలేదు. ఇది దాదాపు 1 కిలోమీటర్ నిటారుగా లేహ్డే కోలా టిబెట్ నుంచి నేపాల్లోకి ప్రవేశించి బోటే కోసిలో కలిసి ఒక చిన్న నది ఇరుకైన లోయలోకి పడిపోయింది. ఇక ప్రొఫెసర్ డానియల్ షుగర్ మరియు అతని బృందం దీన్ని ఎగ్జామిన్ చేశారు. ఈ శక్తి 5.2 మ్యాగ్నిట్యూడ్ భూకంపానికి సమానమైన ఎనర్జీని విడుదల చేసింది. అంత స్ట్రాంగ్గా అది ఢీకొంది అని చెప్పి. భూమి అంత గట్టిగా కంపించింది. యుఎస్జిఎస్ కంప్యూటర్స్ దాన్ని ఆటోమేటిక్గా
భూకంపంగానే లేబుల్ చేస్తున్నాయి. బట్ తర్వాత దాన్ని వాళ్ళు కవర్ చేయాల్సి వచ్చింది. అందుకే ఇది భూకంపం కాదు, గ్లేషియర్ కొలాప్స్ అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. బట్ దీని పతనం అనేది జస్ట్ యాక్ట్ 1గా మనం చూడాలి. ఆ మంచు రాయి కలిపి మిలియన్ల టన్నులు లేండే కోలాలోకి కుప్పకూలినప్పుడు అది నదిని బ్లాక్ చేయడమే కాదు, అక్కడ దాన్ని ఇన్స్టాంట్గా డ్యామ్ చేసేసింది. డ్యామ్ వెనుక నీళ్లు వేగంగా పెరగడం మొదలైంది. బలహీనమైన మంచు, రాయి, బురద గోడ వెనక నిమిషాల్లోనే ఒక సహజ సరస్సు అక్కడ ఫామ్ అయిపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా బరస్ట్ అయిపోయింది, పగిలిపోయింది. ఆ నీళ్ళన్నీ గ్లేసియర్ మంచుతో పాటు దారిలో చాలా ఎత్తులో ఉన్న రాళ్లతో పాటు 15 నుంచి 20 అడుగుల ఎత్తులో ఒక నల్లటి బురద శిథిలాల గోడల భోటే కోషి గుండా దూసుకొచ్చేసాయి. అప్పుడే డ్యామ్ అంతా పగిలింది మొదలుకొని మొత్తం గ్రామాన్ని తాకే వరకు జస్ట్ 7 minutes. ఒక్కసారి ఊహించండి, 7 నిమిషాల్లో జరగరాని మహా విషాదం జరిగిపోయింది. ఏ సైరన్ కూడా అంత తక్కువ సమయాన్ని కవర్ చేయలేదు. ఎలాంటి రెస్క్యూ టీమ్స్ కూడా 7 minutesలో రాలేవు, వచ్చి కాపాడలేవు. ఆ వైపు వార్నింగ్ సిస్టమే లేదు, ఎలా రాగలుగుతాయి? నేపాల్ చైనా బార్డర్లోని ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ 430 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసే హైడ్రో పవర్ ప్లాంట్స్, అంటే నేపాల్ మొత్తం విద్యుత్తులో 12% అక్కడున్న అనేక విలేజెస్ అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, దీని ఇంపాక్ట్తో కొట్టుకుపోయాయి. అసలు ఆనవాళ్ళు లేకుండా అక్కడ కనిపిస్తోంది సిచ్యువేషన్. ఇది ఇంత భయంకరంగా అనిపిస్తుంది కదా, అనిపించాల్సిందే. ఎందుకంటే ఇదే స్పాట్లో 14 months బ్యాక్ ఇదే జరిగింది. సేమ్ లొకేషన్, సేమ్ సిచ్యువేషన్. మన హిమాలయాలు చాలా సేఫ్ అనుకుంటాం, మనం ప్రశాంతత కోరితే హిమాలయాల గురించి మాట్లాడతాం. బట్ ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏ స్థాయిలో అవి డ్యామేజ్ చేస్తాయనే స్టోరీ ప్రతి ఒక్కరికి తెలియాలి. రిపీటెడ్లీ ప్రతి ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. బట్ మీరందరూ ఎంత అలర్ట్గా ఉన్నారు వీటిపైన, ఈ విషయం పూర్తిగా మాట్లాడాలి. మీన్ వైల్ నేను చేస్తున్న ఈ వీడియో ఓన్లీ నేపాల్ గురించి మాత్రమే కాదు, మనం వెళ్తూ ఉన్న యాత్రా ప్రదేశాలు ఎంత సేఫో కాదో తెలియజెప్పడానికి కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నెంబర్ 1, ఇదే వంతెన దగ్గర 14 నెలల్లో ఇది 2వ విపత్తు. అదే భోటే కోసి, అదే రస్వా జిల్లా. అప్పుడు కూడా దీన్ని ఫ్లాష్ ఫ్లడ్ అన్నారు. ఈసారి అంతకంటే పెద్దగా జరిగింది, మన కళ్ళ ముందు ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక నెంబర్ 2, ఈ ప్రాంతం నేపాల్ మరియు టిబెట్ కలిపి మొత్తం హిమాలయాల్లో 47 అత్యంత ప్రమాదకరమైన గ్లేషియర్ లేక్స్లో 46 ఇక్కడే ఉన్నాయని చెప్పి మనకు రిపోర్ట్స్ తెలుస్తున్నాయి. సో 46 క్లైమేట్ చేంజ్ గ్లేసియర్స్ని వేగంగా కరిగిస్తుంది. ఇక్కడ ఆ సరస్సులు పెద్దగా అవుతున్నాయి, అవన్నీ మన నదులపైనే ఉన్నాయి, ఆ 46 పైన. ఇక నెంబర్ 3, త్రిశూలి, భోటే కోషి ఈ నదుల బోర్డర్ దగ్గర ఆగిపోలేదు, అవి బీహార్లోకి ప్రవహిస్తున్నాయి అక్కడి నుంచి. సో కోషి వరదలు గుర్తుందా? ఇప్పుడు ఊహించండి, చైనా నుంచి డేటా షేరింగ్ 0 ఉన్న సిచ్యువేషన్స్లో నేపాల్లో పైన గ్లేసియర్ కూడా పగిలిపోయి బీహార్కి చేరుకుంటే ఏమవుతుంది సిచ్యువేషన్? ఇది అతిపెద్ద వైఫల్యానికి ఖచ్చితంగా దారితీస్తుంది. ఇప్పుడు అదే ఇన్సిడెంట్ మనకు కనిపిస్తుంది. లేండే కోలా టిబెట్లో, చైనాలో స్టార్ట్ అవుతుంది. కూలిపోవడం చైనా వైపు జరిగింది, బట్ నీళ్లు చైనా నుంచే వస్తూ ఉన్నాయి. బట్ నేపాల్ ముందుగా ఎలాంటి డేటా, వార్నింగ్, సిస్మిక్ అలర్ట్స్ బోర్డ్స్ అవతల నుంచి రాలేదు అని చెప్తోంది. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీ పైన ఉన్న గ్లేసియర్ పగులుతుంది అని తెలియకపోతే జస్ట్ 7 minutes వరద కోసం అక్కడున్న ప్రజలు, ప్రభుత్వం లేదంటే అధికారులు, హెల్పింగ్ రెస్క్యూ టీమ్స్ ఎలా ప్రిపేర్ అవుతారు? ఎలా 7 minutesలో అన్నీ జరిగిపోతాయి? భూకంపం కన్ఫ్యూజన్ కూడా దీన్నే ప్రూవ్ చేస్తోంది. ప్రపంచం మొత్తం ఫాల్ట్ లైన్ కోసం చూస్తూ ఉండగా నిజమైన ప్రమాదం మన తలపైనే మంచు రూపంలో కనిపిస్తోంది. ప్రకృతిలో కనిపిస్తున్న ఒక అందమైన ప్రదేశంగా మనం చూస్తూ ఉన్నాం, కానీ మంచు రూపంలో ఉన్న ఒక ప్రమాదం అని ఎవరు మనం గుర్తించట్లేదు. ఆ గ్లేసియర్ మీద సెన్సార్స్ లేవు, లేండే కోలా మీద ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అసలే లేదు. అండ్ చిన్న గ్లేషియర్లో నదుల కోసం చైనా అండ్ నేపాల్, ఇండియా మధ్య క్రాస్ బార్డర్ డేటా షేరింగ్ దాదాపు 0. సో నిజంగా ఇది ప్రకృతి విపత్తు అనుకోవాలా, లేదా మనకి తెలిసిన ఒక విపత్తుని మానిటర్ చేయటంలో, అబ్జర్వ్ చేయటంలో మనుషులు చేసిన వైఫల్యం అనుకోవాలా? ఖచ్చితంగా సిస్టమ్ ఫెయిల్యూర్గా భావిద్దామా? క్లైమేట్ సైంటిస్టులు దీని గురించి 2021 నుంచి హెచ్చరిస్తూ ఉన్నారు, వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. బట్ నిజమైన లెక్కలు చెప్తుంది ఏంటి? నిజంగా ఏ ఫిగర్ని మనం ఇక్కడ నమ్మాలి? సో నేపాల్ ఫ్లడ్స్లో ఇప్పటి వరకు అక్కడ ప్రభుత్వం 157 మంది అఫీషియల్గా ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి నిర్ధారించింది. ఆ ఫిగర్ ఇంకా పెరగవచ్చు. ఎందుకు అనంటే నిమిషాల్లో కొన్ని 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ బాడీస్ బయటకు వస్తూ ఉన్నాయి. సో వందలాది మంది ఇంకా తప్పిపోయారు. నేపాల్ ఆర్మీ ప్రకారం 400+ పీపుల్, అందులో 291 మెంబర్స్
అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ అంటే విదేశీయులు ఉన్నారు. వీరిలో 105 మంది భారతీయులు ఇంకా జాడ తెలియాల్సి ఉంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ పీఎం బలేన్ షాకు కాల్ చేశారు, సహాయం అందిస్తామని చెప్పి ప్రకటించారు. 47 మంది అమెరికన్స్ ఒక కైలాష్ గ్రూప్లో ఉన్నారు, వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. నేపాల్ ఫ్లడ్స్ వార్త వినంగానే సద్గురు జగ్గి వాసుదేవ్ చాలా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆయన ఏమన్నారు తెలుసా, తన కొంతమంది వాలంటీర్స్ అందరూ గీరాంగ్ వెళ్ళి వరద బాధితులకి సహాయం చేయాలనుకుంటున్నారని, రెస్క్యూ ఆపరేషన్కి ఎలాంటి ఆటంకాలు కలిగించదు నా టీం అంటూ కుటుంబాలకి క్లూ ఇస్తూ వాళ్ళని వెతికించడంలో సహాయపడటం కోసమే తమ వాలంటీర్స్ పనిచేస్తారు, అదే ఉద్దేశం అని చెప్పి ఆయన కోరుతూ ఎమోషనల్గా మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా వైరల్గా మారింది. తను ప్రస్తుతం సాగాలో ఉన్నానని చెప్పి గీరాంగ్కి వెళ్ళటానికి అనుమతి కావాలి అని చెప్పి ఆయన అక్కడ ప్రభుత్వాన్ని అధికారులని ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు సద్గురు ఇంత ఎమోషనల్గా ఎందుకు మాట్లాడారో తెలుసా, ఆయనకు సంబంధించిన ఈషా ఫౌండేషన్ మెంబర్స్ 80 మెంబర్స్ కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళారు. వాళ్ళంతా అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ నేపాల్ వరదల్లో చిక్కుకొని మిస్ అయిపోయారు. వాళ్ళ ఆచూకీ తెలీదు, వాళ్ళు ఎక్కడ గల్లంతయ్యారో తెలీదు, ఏ స్పాట్లో మిస్ అయ్యారు అనే విషయాలు కూడా వీళ్ళకి తెలియట్లేదు. సో వీళ్ళలో 22 మంది అమెరికా వాళ్ళు ఉన్నారు, 12 మంది కెనడాకు సంబంధించి, 11 మంది ఆస్ట్రేలియా, అలాగే 9 మంది బ్రిటన్, 4 జర్మనీ, అలాగే 3 ఫ్రాన్స్, మరో 3 నేపాల్, మిగతా వాళ్ళు నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, స్పెయిన్తో పాటు ఫిన్లాండ్, హంగరీ, ఇజ్రాయెల్, లిథువేనియా, ఫిలిప్పీన్స్, పోర్చుగల్, రష్యా, సౌత్ ఆఫ్రికా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈయన భక్తులుగా ఈ యాత్రకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఒక దేశం సమస్య కాదు, ఒక ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీగా మనం ఇప్పుడు చూడాలి. ఈ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీలో ఎక్కువ మంది ఆచూకీ గల్లంతైంది, వివరాలు తెలియకుండా పోయింది కంప్లీట్గా ఈషా సద్గురు ఫౌండేషన్ మెంబర్సే ఉన్నారు. అందుకే సద్గురు ఇంతలాగా ఎమోషనల్ అవుతూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, నా టీం వెళ్తుంది, నా యాత్రికులే కాదు మిగతా మిస్ అయిన వాళ్ళ ఆచూకీ కూడా కనుక్కునే ప్రయత్నం నా మెంబర్స్ చేస్తారు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో నిమిషానికి దీనికి సంబంధించిన ఫిగర్స్ మారుతూ ఉన్నాయి, అప్డేట్స్ మారుతూ ఉన్నాయి, అండ్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. బట్ ఇక్కడ ప్యాటర్న్ అస్సలు మారదు, ఎందుకంటే గతంలో చూసాం, అంతకుముందు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. సో గ్లేసియర్ ఇంకా అక్కడే ఉంది, సరస్సు మళ్ళీ ఏర్పడుతుంది, ప్రమాదాలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఇది వర్షం లేని వరద, భూకంపం లేని భూకంపం. దీన్ని కేవలం సహజ విపత్తు అని పిలిచి మనం ముందుకు వెళ్తే మూడోసారి ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదం జరుగుతుంది. మరి ఆ తర్వాతసారి దిగువన ఉండేది మనమే కదా, ఇప్పుడు వాళ్ళు, నెక్స్ట్ వేరే వాళ్ళు, ఆ తర్వాత మనమే కావచ్చు. సో హిమాలయాల దేశాలకి ఉమ్మడి శాటిలైట్ వార్నింగ్ సిస్టమ్ కావాలి అని చెప్పి మనం చాలా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దానికోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. మీరేమనుకుంటున్నారు? ఇంకా ఇది జరగకపోతే ఇంకో పెద్ద విపత్తు కోసం వేచి చూస్తున్నామని భావించాల్సిందేనా? మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, నేపాల్ ఫ్లడ్స్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నంత వరకు కూడా ప్రతి కొత్త అప్డేట్ని నా వీడియో రూపంలో మీకు అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో చేయండి. ఇది ఒక డెవలపింగ్ స్టోరీ, దీంట్లో ఏ అప్డేట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందిస్తూ ఉంటుంది మీ శ్రావణి. అండ్ కమెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకో 10 మంది చూసేలాగా ఎంకరేజ్ చేయండి. ఛానల్ గ్రోత్కి మీరు హెల్ప్ అవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.